Hi everyone, welcome to part 2 of Consequences of Not Filing the Return Before Due Date. ఎవరైనా పార్ట్ 1 మిస్ అయి ఉంటే అకౌంట్లోకి వెళ్ళి పార్ట్ 1 చూసేయండి. సో పార్ట్ 1లో అప్డేటెడ్ రిటర్న్ దగ్గర స్టాప్ చేశాను, అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. సో అప్డేటెడ్ రిటర్న్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం మర్చిపోయారు బిఫోర్ డ్యూ డేట్, అండ్ ఆల్సో బిలేటెడ్ రిటర్న్ డ్యూ డేట్ లోపు కూడా ఫైల్ చేయడం మర్చిపోయారు. సో మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ని అప్డేటెడ్ రిటర్న్ అనే ఒక వేలో ఫైల్ చేయొచ్చు. బట్ మీరు డ్యూ డేట్ లోపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం మర్చిపోయారు కాబట్టి, అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారు కాబట్టి మీరు అడిషనల్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. సో ఈ అడిషనల్ ట్యాక్స్ అనేది ఎంత పే చేయాలి? అడిషనల్ ట్యాక్స్ అనేది 25%, 50%, 60% అండ్ 70% బేస్డ్ ఆన్ ద ఇయర్ ఇన్ విచ్ యూఆర్ ఫైలింగ్ యువర్ అప్డేటెడ్ రిటర్న్. అంటే అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేయడానికి మీకు 4 years వరకు టైం ఉంటుంది. సో ఏ ఇయర్ లో ఫైల్ చేస్తే ఆ ఇయర్ యొక్క రెస్పెక్టివ్ అడిషనల్ ట్యాక్స్ అనేది మీరు పే చేయాల్సి వస్తుంది. సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ డ్యూ డేట్ లో ఫైల్ చేయకపోవడం వల్ల ఈ ఎక్స్ట్రా ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది.